హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీకు చెప్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఏపీలో మినిస్టర్ రోజా గారు అంటే అందరికీ తెలుసు, హీరోయిన్గా అందరికీ తెలుసు, అండ్ మినిస్టర్ రోజా కూడా తెలుసు. కానీ మనకు క్రిస్మస్ రోజు ఇక్కడ క్రిస్మస్ తాతలాగా వచ్చి నాగరాజ్ అనే వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవడం జరిగింది. తనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయని తెలుసుకోగానే వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటిది, అసలు రోజా గారిని వీళ్ళు ఎలా కన్సల్ట్ అయ్యారు, రోజా గారు వీళ్ళు ఇంటికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు నాగరాజ్ అనే ఇంటి దగ్గర ఉన్నామండి విజయవాడలో. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. అసలు రోజా గారిని ఎలా కలదు అంటే మినిస్టర్ రోజా గారు వీళ్ళకి ఇంటికి వచ్చేసి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటిది, అసలు ఎందుకు కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది, వీళ్ళకి అంత ప్రాబ్లం ఏమొచ్చింది, అండ్ వచ్చిన ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి రోజా గారు వచ్చారని తెలియడం జరిగింది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోజా గారు ఏం చెప్పి వెళ్ళారో వాళ్ళ మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రండి మనం. హాయ్ సార్, ఇంట్లోకి వెళ్దామా? ఓకే, చూడండి ఇట్లనే రోజా గారు వచ్చారు, లోపలికి వెళ్ళారు. మేము కూడా ఇలానే వస్తున్నాము. చూడండి, చాలా హ్యాండిక్యాప్ ఇతను, చాలా పాపం, చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, తను హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయట తనకి. అండ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, రండి. నాగరాజ్ గారు నమస్తే సార్. ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాగానే ఉన్నాను సార్, రోజా మేడం గారి దయ వల్ల. ఓకే, రోజా గారు, మినిస్టర్ రోజా గారు ఇక్కడికి రావడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే తనంత పెద్ద వ్యక్తి. అండ్ మీ గురించి ఎలా తెలిసింది రోజా గారు, మీకు మీ సమస్య ఎలా తెలిసింది, అక్కడ రోజా గారికి ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? రోజా మేడం గారికి ఆమెకి ఫేస్బుక్లో, మామూలుగా ఫేస్బుక్లో నేను మెసేజ్ చేస్తూ ఉన్నాను, అయితే చూడలేదు. మోహన్ సార్ అని ఫేస్బుక్లో టెలిగ్రామ్ ప్రోగ్రాంలో ఆయన నెంబర్ ఉంది. సరే, ఆయనకి మెసేజ్ పెట్టాను, నా పరిస్థితి ఇదండి అని. ఆయన నెక్స్ట్ రోజు ఆయన నెంబర్ నుంచి నాకు కాల్ చేసి నీ పరిస్థితి ఏంటి, మొత్తం డీటెయిల్స్ మొత్తం పెట్టని చెప్పేసి అన్నారు. సార్, నా భార్య పరిస్థితి ఇది, ఒక కిడ్నీ లేదు, ఆమెకి వైద్యానికి కానీ ఏదన్నా కానీ నేను చాలా అప్పులు చేసి ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది, పనులు లేక ఇంట్లో ఇబ్బందిగా ఉంది, నాకు రోజా మేడం గారి ద్వారా హెల్ప్ కావాలని చాలా మెసేజ్ చేసి ఉన్నాను, మీ ద్వారా ఏమన్నా మేడం గారికి తెలియపరిస్తే ఆమె ద్వారా నేను హెల్ప్ తీసుకోవాలని కోరుతున్నాను సార్ అన్న. సరే, నా రోజు నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ రోజు అనుకోకుండా సారు ఉదయాన్నే వచ్చారు 7 ఆయన మాట్లాడుతూ నాతో మాట్లాడాడు, ఒక ఇంటర్వ్యూ తీశాడు. తర్వాత నేను నడిచింది, చేసిన పనులు అన్నీ మొత్తం నాకు తెలియకుండా వీడియో తీశారు. మాకు తెలియకుండానే అది వీడియో ఎలా తీసాడో మనకు తెలియదు, మనం చూడాలి. అయిపోయింది. సరే సారు, నేను వెళ్తాను ఆ రోజు, దేవుడు నీ అందుంటే నీకు మంచి జరిగిద్ది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను. నాకు నమ్మకం లేదు. నెక్స్ట్ రోజు, ఆ రోజు కాకుండా మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేపాటికి సార్ ఫోన్ చేశాడు, నా రోజు నేను నీ దగ్గరికి వస్తున్నాను ఉండాను. సరే, తెల్లవారుజామున 5ంటికి వచ్చారు, 3ంటికి వచ్చారు. ఫోన్ చేసి బయట ఉన్నాను రా అంటే బయటకు వచ్చి సార్ బయటికి తీసుకెళ్ళారు నన్ను. సరే, ఆయనతో పాటు వెళ్ళాను, ఎవరితో మాట్లాడారు. మళ్ళీ అక్కడ నుంచి నన్ను తీసుకొచ్చి ఆయన బ్యాగ్ అది తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. నా రోజు నేను వస్తాను ఆగని చెప్పి 7:30కి ఆయన ఫోన్ చేశారు, నా రోజు ఇంట్లోనే ఉండు, నేను రోజా గారు పిఏ గారు వస్తున్నారని చెప్పేసి. సరే సార్ అన్న. సరే, ఆయన వస్తున్నాడు అని చెప్పి యథాతిథిగా నా పని నేను చేసుకుంటున్నా. ఈ లోపల క్రిస్మస్ తాత డ్రెస్సులో మేడం గారు వచ్చారు. నేను అక్కడ పని చేసుకుంటున్నా, తలుపు తీసేయగానే మేడం గారు, నా రోజు బాగున్నావు అంటే బాగున్నా సార్ అన్న. నేను ఎవరో తెలుసా అంటే నాకు తెలియదు సార్ మీరు ఎవరో, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి హ్యాపీ క్రిస్మస్ అన్నాను. అక్కడ మాట్లాడి ఒకసారి లోనకి రా అన్నారు.
లోనకి వచ్చాక గేట్ దగ్గరికి అంటే వేసాను. ఈ లోపల ఆమె మాస్క్ తీయగానే నాకు అసలు ఆనందం ఏదన్నది కాదు, నాకు సంతోషానికి దుఃఖానికి కూడా ఏదీ లేదు. ఒక దేవుళ్ళలాగా నాకు ఇంటికి వచ్చి ఆమె నా ఇంటికి రావడమే అదొక అదృష్టం. ఆమె వచ్చి నీకేమున్నా కానీ నీకు ఏ ఇబ్బంది అయినా నేనున్నా ఒక అక్కలాగా. సో నాగరాజుకు చెప్పాను, ఇక నుంచి నీకు ఎవ్వరు లేరు అనుకోవద్దు, నేనున్నా ఒక అక్కగా నేను ఎప్పుడు మీతో ఉంటా, నువ్వు బాధపడొద్దు. మా ఆవిడతో మాట్లాడి నా పిల్లలకి 2 డ్రెస్సులు, ఆమె వైట్ డ్రెస్సులు తీసుకొచ్చి చాక్లెట్లు పిల్లలకి అన్నీ ఇచ్చి 2 లక్షల చెక్కు రాసి స్పాట్లో అక్కడ ఇచ్చి, నీ పిల్లలకి అండగా నేను ఉంటా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయి అని చెప్పేసి నంబర్ ఇచ్చారు. సరే మేడం అన్నాను. ఇంకా ఆవిడ ఇచ్చిన కొద్దిగా డబ్బులు బయట అంటే నేను అప్పు చేసి ఉన్నాను. వాళ్ళు వచ్చి ఈ విషయం తెలియగానే అందరూ నీకు డబ్బులు వచ్చినాయి అది ఇది అని చెప్పేసి అన్నారు. కొంత కాకపోయినా కొంత తీర్చాను. కొద్దిగా డబ్బులు పెట్టి చెప్పులు తెచ్చుకొని రోడ్డు మీద కూర్చొని అమ్ముకుంటున్నాను సార్. ప్రకాష్ నగర్ సార్, ప్రకాష్ నగర్లో కూర్చొని అమ్ముకుంటున్నాను. ప్రజెంట్ దేవుడి దయ వల్ల పర్లేదు. మేడం గారి దయ వల్ల, మోహన్ సార్ దయ వల్ల ఇప్పుడు ఈ 10 రోజులు మాత్రం నాకున్న ఆనందం, నేను చేసే ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. హ్యాపీగా ఉన్నాను. ఓకే. అంటే ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు అంటే చెప్పుల షాప్ పెట్టడం జరిగింది కదా, ఇంతకుముందు ఏం చేసేవారు? నేను చెప్పులు తయారు చేసేవాడిని అండి. ఇక్కడేనా? ఇక్కడే. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పులు పని చేసేవాడిని. 100, 150 లేదా 200 ఇచ్చేవాళ్ళు. చేసుకొని వచ్చేవాడిని. అవి నేను ఇంట్లో గడుపుకునేవాడిని. ఆమెకి బాగున్నప్పుడు ఆవిడ ఇంట్లలో పనులు చేసి అంట్లు కడిగి వంటలు వండి అలా చేసి ఒక 4,000, 5,000 నెలకు వచ్చాయి. ఆవిడ డబ్బులు దాచిపెట్టేవాడిని. నేను రోజు 100, 150 తీసుకొస్తే ఇంట్లో గడుపుకునేవాడిని. అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. ఆమెకి ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో 5 సంవత్సరాలు బట్టి తినడానికి కూడా కష్టంగా ఉండి చాలా ఇబ్బంది పడ్డా. అన్న వాళ్ళు ఉన్నారా కానీ ఎవ్వరూ సాయం చేయరు. కనీసం అమ్మాయికి బాగపోతే వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇప్పటిదాకా కూడా నేను ఎంత నరకం అంటే అంత నరకం అనిపించా. ఎవరికి తెలియదు. ఏదో దేవుడి దయలో ఉన్నామంటే ఉన్నాం. నేను మేడం గారు వచ్చే ముందు దాకా కూడా నాకు ఈ లైఫ్ అనవసరం, వాళ్ళన్నా ఎక్కడన్నా ఉంటారు, అసలు ఇంక ఈ లైఫ్ నుంచి రిలీఫ్ అయిపోదాం అని డిసైడ్ అయిపోయి నేను ఇంక 4 రోజులు బాగా ఇబ్బంది పడుతున్నా, ఇదంతా కాదులే నన్ను వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయా. వాళ్ళకు కూడా చెప్పకూడదు అనుకున్నా. కానీ అనుకోకుండా మోహన్ సార్ రావడం, నాకింత మిరాకిల్గా హెల్ప్ జరగడం, మేడం గారు ఒక క్రిస్మస్ టైంలో జగనన్న పుట్టినరోజు కరెక్ట్గా మా ఇంటికి రావడం ఒక మేరీ మాత వచ్చినట్టే అనిపించింది. అలా జరిగింది నాకు. ఓకే. మీ ఆవిడకి ఎన్ని రోజులు చల్లి ప్రాబ్లం ఇది? కిడ్నీస్ ప్రాబ్లం. ఒక కిడ్నీ పని చేస్తలేదా? ఒకటి తీసేశారు సార్ పూర్తిగా. ఓకే. పాడైపోయింది. అది లోపల ఇన్ఫెక్షన్ అయ్యి బాగా ఇబ్బంది అయిపోయి ఒకటి పాడైపోయింది, తీసేశారు. ఇంకొకటి ఏమో ఇన్ఫెక్షన్, దానికి మెడిసిన్ వాడాను. అయితే మధ్య మధ్యలో ఆమెకి ప్రాబ్లం అరక్కపోవడం, నొప్పి రావడం, బాగా ఇబ్బంది పడుతుంది. ఇదంతా కాదులే అని చెప్పేసి చాలా వరకు తిరిగాను. అప్పో చేసి మరి నన్ను కట్టుకొని ఉన్నది కదా, ఆమెను చూసుకోవాలి. అది ట్రిప్కి ఒక 10,000, 20,000 వాళ్ళ దగ్గర అప్పు తీసుకురావడం, పెడతాం, ఇలా చేసుకున్నాను. లాస్ట్కి కొన్నాళ్ళు ఒక 4 నెలలు బట్టి ఏ ఇబ్బంది లేకుండా మెడిసిన్ ఆఫ్ చేసా. అంటే నా దగ్గర అమౌంట్ లేదు, ఆఫ్ చేశాను. ఇప్పుడు అంటే మా డాక్టర్ ఒకసారి మొన్న ఫోన్ చేశాడు, ఒకసారి రావాలి మీరు చెకప్ కానీ. సార్ పరిస్థితి బాగాలేదు, వస్తాం సార్ అన్న. సరే అని చెప్పేసి అన్నారు. రేపు ఇప్పుడు ఈ డబ్బులు వచ్చాక అందరం మీద పడతాం, మొత్తం ఒకరితో ఇబ్బంది లేకుండా ఉండకూడదు, తీర్చేసాను. ఇంకొద్దిగా ఉంది, అది దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇంకా దేవుడి భారం ఆయన మీద వేసాను. ఓకే. మరి ఇప్పుడు రోజా గారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి ఇలా అవుతుందని మళ్ళీ మీరు కన్సల్ట్ అవ్వడం జరిగిందా? మళ్ళీ ఏమైనా హెల్ప్ చేస్తారట? మామూలుగా నా పిల్లలతో మాట్లాడారు 4-5 సార్లు. నాకు ఫోన్లో మామూలుగా మెసేజ్, పిల్లలు బాగున్నారా ఏంటి అని పెడుతూనే ఉంటారు. బాగున్నాం మేడం అన్నా. కానీ మరి ఇప్పుడు ఒక్కసారి హెల్ప్ తీసుకున్న తర్వాత మళ్ళీ అడగాలంటే అది నాకు
మంచి పద్ధతి కాదని నా మనసుకు అనిపించింది. కానీ ఆవిడ చేస్తా అన్నారు కానీ నేనే దేవుడి దయ ఉంటే ఆమె నా మనసును అర్థం చేసుకొని ఆమె వస్తారు. నా పిల్లల్ని కూడా నన్ను ఇంటికి తీసుకెళ్తామన్నారు. అది తొందరలో జరిగిద్ది. అప్పుడు కావాలంటే నా ఇల్లు కూడా వదిలేసి ఆవిడ దగ్గరే ఉండిపోతాను. ఆవిడ దగ్గరే ఉండిపోయి నా పిల్లలు ఆమె ఆ ఇంట్లో ఎక్కడ ఉన్నా కానీ మేము మా బతుకు అక్కడ లైఫ్ సాగిద్దామని నేను అనుకుంటున్నాను సార్. అనుకొని మేడం గారిని కూడా అడిగాను, ఒకసారి సీఎం సార్ని కూడా కలవాలి నా కోరిక మేడం అని. చేపిస్తాను ఆ రోజు కంపల్సరీగా అన్నారు. ఆ భరోసా ఇచ్చారు. ఇప్పుడు దాకా నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అంత ఇది బాధపడలేదు. ఈ ఒక్కదాంతో నా మొత్తం పోయినాయి. అంటే మీ కుటుంబ సభ్యులు, మీ రక్త సంబంధితులు ఎవ్వరు కూడా రాకుండా మినిస్టర్ రోజా గారు ఇక్కడికి వచ్చి మీకు హెల్ప్ చేయడము, అంటే ఎవ్వరు కూడా మీ నాన్న వాళ్ళు లేరు, మీకు ఎవరు కూడా ఉన్నా కూడా సపోర్ట్ చేస్తలేరు. రోజా గారు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఏమనిపించింది? అసలు అది మిరాకిల్ సార్. ఎవరు ఒక నిజమైన నీడికి హెల్ప్ చేయటం అనేది ఎప్పుడూ కూడా మనసు తృప్తినిస్తుంది. ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు నాకు చాలా స్పెషల్. సో ఆ రోజు ఏదో ఒక పేద కుటుంబం జగనన్న కోసం, జగనన్నని ప్రేమిస్తున్న కుటుంబం బాగుండాలి అన్న ఆశతో, వారి ఆశీస్సులు జగనన్నకి ఎప్పుడూ ఉండాలన్న ఆకాంక్షతో నేను వెతికి పట్టుకొని వారికి హెల్ప్ చేయాలనుకుంటాను. నాగరాజు అనే కుటుంబం, నిజంగా అతని కథ నన్ను చాలా కదిలించింది. నాకు ఒక జర్నలిస్ట్ మోహన్ అనే వ్యక్తి నా మీద చాలా నమ్మకంతో నాకు ఆ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయడం జరిగింది. సో అది చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. అండ్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం నాగరాజు. నా ఫాదర్ పేరు నాగరాజు రెడ్డి. నాకు మా నాన్న అంటే చాలా 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 ఇష్టం. సో మా నాన్న కోసమే నేను సినిమాల్లోకి రావడం జరిగింది, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. సో అలాంటి నా నాన్న పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి నా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందించాలి అనుకున్నా. కానీ దేవుడు చూసారా, నాకు ఈరోజే ఇక్కడ సీఎం గారితో మీటింగ్ ఉండే అవకాశం రావటం, దానికి నేను వచ్చి నా పిఏ వెళ్ళవలసిన ప్లేస్లో నేనే నేరుగా వెళ్ళి ఆ కుటుంబాన్ని నా కళ్ళారా చూసి వారి బాధలో వారి బాధ్యతని నేను తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా. సో నాగరాజుకు చెప్పాను, ఇక నుంచి నీకు ఎవ్వరు లేరు అనుకోవద్దు, నేనున్నా, ఒక అక్కగా నేను ఎప్పుడు మీతో ఉంటా. సో ఈరోజు నాగరాజు కోరుకున్న విధంగా అతను ఒక షాప్ పెట్టుకోవడానికి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది. అలాగే పిల్లలు నిజంగా ఆణిముత్యాలు పుట్టారు భగవంతుడి ఆశీస్సులతో. సో ఆ పిల్లలు చక్కగా చదువుకునే విధంగా నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాను. అలాగే ఆయన భార్య, అమితంగా ప్రేమించే ఆ భార్యకి ఒక కిడ్నీ రిమూవ్ చేయడం వల్ల ఈరోజు బెడ్ రిడన్గా ఉండటం అనేది అతన్ని కలిచివేస్తుంది. చెప్పుకోలేదు. అదే ఇప్పుడు ఆమె ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉండి నన్ను గమనించి నా పొజిషన్ గమనించి నా ఇంటికి రావడం, నా భార్య పిల్లలకి భరోసా ఇవ్వడం, నాన్న వాళ్ళు ఎవరు లేకపోయినా నీకు నేనున్నాను, నీకేం బాధ లేదు, ఎప్పటికీ కూడా నీ వెంటే ఉంటాను అని చెప్పేసి గ్యారెంటీ ఇవ్వటం నాకు చాలా సంతోషకరమైన విషయం సార్. ఒక అక్కలాగా ఒక అమ్మలాగా వచ్చేసి మీకు హెల్ప్ చేయడం. అమ్మ నాకు అమ్మ, అక్క అనుకో అని చెప్పేసి అన్నారు. కానీ నాకు మా అమ్మ చనిపోయింది. అమ్మ తర్వాత అమ్మే. నన్ను కన్న అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు కనకుండా ఒక కొడుకుని దగ్గర తీర్చిన అమ్మాయేమో. ఇంకంతే. ఆ మాటకి నేనేం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు. ఓకే. రోజా గారు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా, అంటే వేరే వాళ్ళు లీడర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా రావడం జరిగిందా? లేదు సార్, ఇంతవాటికి ఎవరో లేరు, ఇంతవాటికి రాలేదు ఎవరో కూడా. నేను ఇంకేం లేదు అంటే పోస్టులు మాత్రం వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా మందికి పెట్టి ఉన్నా, వాళ్ళు చూస్తున్నా కానీ ఎవరో కూడా ఏంటి నీ పరిస్థితి అన్న వాళ్ళు లేరు. అది ఓకే. ఇప్పుడు జగనన్న ఇచ్చే పథకాలు మీకు వస్తున్నాయా? ప్రజెంట్ నా పిల్లకి అమ్మఒడి పడుతుంది, నాకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ద్వారానే ఇప్పుడు నా ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాను. అంటే ఆరోగ్యం బాగలేకుంటే ఏమైనా పథకాలు ఇక్కడ ఉన్నాయా ఆరోగ్యం కోసం? ఉన్నాయి సార్. అంటే నేను అంతకుముందు 5 సంవత్సరాల కిందటి కదా ఆమెకి అది జరిగిపోయింది. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది, ఏదో నా బాధ నేను పడ్డా అయిపోయింది. మొన్న నాకు ఒంట్లో బాగాలేదు, నాకు కూడా అది నేను చూపించుకున్నాను. కొద్దిగా డిసప్పాయింట్గా ఉండి ఇంక నేను వెళ్ళాల, భయం వేసి. అది అందుకని ఇక్కడ నాకు కిడ్నీ దగ్గర మామూలు గడ్డలాగా వచ్చింది సార్ లోపల. అది బాధపడుతున్నా. ఈ కాళ్ళు 2
2 అడుగులు వేసినా కానీ పని చేయట్లా. టాబ్లెట్లు వాడితే తప్ప మెడిసిన్ వాడితే తప్ప నేను వర్క్ వెళ్ళలేకపోతున్నాను. ఎంత అవుతుంది టాబ్లెట్స్ కి మీకు నెలకు ఎంత అయితే ఖర్చు? నెలకంటే కాదులేండి, మామూలుగా ఒక 4 రోజులకి వచ్చి 200 300 అవుతుంది. ఖర్చు పెట్టుకుంటున్నా. నెలకు వచ్చేపాటికి ఆమెకి మంచి తిండి పెట్టలేకపోతున్నా, బలమైన తిండి. నా బాధ అది. పిల్లల్ని చూసుకోవాలి, నేను మెడిసిన్ వాడాలి. నేనున్నంతకాలం వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని నా పోరాటం. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు నన్ను గమనించి నాకు నా భార్య పిల్లలకి చేయూతను అందిస్తే అంతకు మించిన దారి లేదు సార్ నాకు. ప్రభుత్వం నుంచి ఇప్పుడు మీరు హెల్త్ కోసం అడుగుతున్నారు సార్. నా పిల్లలకి వాళ్ళు అండగా ఉండాలి. ఇప్పుడు ఎంతోమందికి జగనన్న, రోజా మేడం గారు చాలామందికి అండగా నిలిచారు. నన్ను నా పరిస్థితిని గమనించి చూసి నా కుటుంబాన్ని ఆదుకుంటారు, నాకున్న బాధలన్నీ తీసేస్తారని ఆశతోనే ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత నాకు ఇంకా నమ్మకం కలిగింది. కంపల్సరీగా అయ్యిద్ది, సార్ చూస్తారు, నన్ను తీసుకెళ్తారు. నా భార్య పిల్లలకున్న పొజిషన్ బట్టి మొత్తం వాళ్ళు చూసి నాకున్న ఈ ఇబ్బందిని బట్టి మొత్తం క్లియర్ చేస్తారని అది ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు కూడా ఆయన తరఫునే నేను పోరాటం చేస్తున్నాను సార్. ఫస్ట్ నుంచి కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఆయన గెలవాలని చెప్పేసి ఒక 5 వికలాంగులం కలిసి జెండా పట్టుకొని ఇక్కడ తిరిగాం ర్యాలీలో 4 రోజుల పాటు. మాకు డబ్బులు వద్దు, మీరు ఇక్కడ గెలిస్తే జగనన్నకి తెలిపి ఆయన ద్వారా మీరు ఏదైనా చేయాలనుకుంటే మాకు చిన్న పని ఏదైనా కల్పించండి అన్నాం. కానీ అది జరగలేదు. అయితే ఆయన తరఫున తిరిగాం, మాకు అది సంతోషం. ఆయనది చూడాలి, ఆయన కలవాలి అని చెప్పి చాలా ఆశ నాకు. ఇప్పుడు రోజా మేడం గారు ఇచ్చిన పైసలు కూడా అయిపోయినాయి, దగ్గర పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ మందులకు ఇప్పుడు కావాలనుకుంటే ఎలా ప్రయత్నిస్తున్నారు డబ్బులు? మళ్ళీ ఇప్పుడు పని చేసుకుంటున్నాను సార్, అది నిదానంగా దేవుడి వల్ల. ఇప్పుడు రోజుకు ఒక 200 300 వస్తున్నాయి. ఆదివారం అయితే ఒక 700 వస్తాయి. వాటిని కొద్దిగా ఏమన్నా సమకూర్చుకొని రూపాయి పక్కన పెట్టుకొని అవి తెచ్చుకోవడం జరుగుతుంది. ఎలా వెళ్తారు ఇక్కడ నుంచి? అంటే మీకు చేత కాదు కదా, ఎలా వెళ్తారు? బండి ఉంది సార్, 3 చక్రాల బండి. అక్కడ నుంచి రావాలంటే ఇబ్బంది పడతానని మా ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చాను కదా. ఓకేనండి. అండ్ చూస్తే కనుక చాలా బాధగా ఉంది, ఎందుకంటే చాలా నేను అంటే హెల్త్ మంచిగా ఉండాలి, పైసలు ఉన్నా లేకున్నా హెల్త్ మంచిగా ఉండాలి. కానీ రోజా గారు కూడా వచ్చేసి మిమ్మల్ని గ్రహించి మీకు హెల్ప్ చేస్తా అనడం కూడా చాలా పెద్ద మాట అది. అండ్ చూస్తారు, ఇంకా హెల్ప్ చేశారు. ఇంకా రాబోయే కాలం మీరు అడిగితే కదా మేడంకి తెలిసేది. కంపల్సరీ అడుగుతాను సార్, అడుగుతాను. నాకేం వద్దు సార్, నా మీద నా వాళ్ళే నా మీద కేసు పెట్టారు ఇల్లు గురించి. ఇల్లు అమ్మ చనిపోయేటప్పుడు నిన్నెవరు చూడరని చెప్పేసి నా ఇల్లు నా పేరు మీద రాసి చనిపోయింది. అది నీ ఒక్కడికి రాయటం ఏంటి? 4, 2 అక్క, చెల్లి, తమ్ముడు. నేను తమ్ముడు చెప్పుల ఫీల్డే, మీ ఇద్దరం కలిసి చేసేవాళ్ళం ఒకప్పుడు. పెళ్ళైన తర్వాత విడిపోయాం. ఇప్పుడు ఈ ఇంట్లో వాటా ఉంది, మాకు ఇస్తావా లేదని కేసు పెట్టారు, చాలా గొడవలు అయినాయి. సరే నేను 10 మందితో మాట్లాడిచ్చి నాకు ఉన్నప్పుడే కలిగిస్తాను, నాది ఇప్పుడు ప్రజెంట్ లేదు, నన్ను అంటూ ఏం చేయలేరు అది ఇది అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు కొద్దిగా పోలీసు వాళ్ళతో మాట్లాడిస్తే ఆడ పొజిషన్ చూసి మాట్లాడండి, ఉన్నప్పుడు ఇస్తాడు వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడారు. తాతలదా లేకుంటే మీ అమ్మ నాన్న సంపాదించింది? మా అమ్మ నాన్న సంపాదించింది అయితే రూల్ ప్రకారం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయనకు కూడా హక్కు లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే సార్, అదే బాధ. ఈ వచ్చిన తర్వాత ఈ ఇంటి మీద ఒక 2 లక్షల దాకా అప్పు ఉంది సార్, కాగితాలు పెట్టి. అదొక అప్పు ఏం గురించి చేశాను, ఒక 1.5 లక్షల దాకా. ఇక నా పరిస్థితి అంటే వాళ్ళకి మెరుగుపడిన తర్వాత నేను దేవుడి దేవాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా నాకు అదే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మీకు చెప్తే షాక్ అవుతారు, ఎందుకంటే ఏపీలో మినిస్టర్ రోజా గారు అంటే అందరికీ తెలుసు, హీరోయిన్గా అందరికీ తెలుసు, అండ్ మినిస్టర్ రోజా కూడా తెలుసు. కానీ మనకు క్రిస్మస్ రోజు ఇక్కడ క్రిస్మస్ తాతలాగా వచ్చి నాగరాజ్ అనే వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవడం జరిగింది. తనకు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయని తెలుసుకోగానే వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటిది, అసలు రోజా గారిని వీళ్ళు ఎలా కన్సల్ట్ అయ్యారు, రోజా గారు వీళ్ళు ఇంటికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు నాగరాజ్ అనే ఇంటి దగ్గర ఉన్నామండి విజయవాడలో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకసారి. అసలు రోజా గారిని ఎలా కలదు అంటే మినిస్టర్ రోజా గారు వీళ్ళకి ఇంటికి వచ్చేసి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటిది, అసలు ఎందుకు కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది, వీళ్ళకి అంత ప్రాబ్లం ఏమొచ్చింది, అండ్ వచ్చిన ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి రోజా గారు వచ్చారని తెలియడం జరిగింది. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజా గారు ఏం చెప్పి వెళ్ళారో వాళ్ళ తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రండి మనం. హాయ్ సార్, ఇంట్లోకి వెళ్దామా? ఓకే, చూడండి ఇట్లనే రోజా గారు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మేము కూడా ఇలానే వస్తున్నాము. చూడండి చాలా హ్యాండిక్యాప్ ఇతను, చాలా పాపం చాలా బాధ అనిపిస్తుంది. చూడండి తను హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయట తనకి. అండ్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, రండి. ఎలా ఉన్నారు మా కిజియా? బాగానే ఉన్నారు సార్. బాగానే ఉన్నారా? అంటే రోజా మేడం ఎవరికి అసలు కలవరు, అంత పెద్ద మినిస్టర్ హీరోయిన్ ఆమె, అలాంటిది మీ ఇంటికి వచ్చారు క్రిస్మస్ రోజు. క్రిస్మస్ తాత రూపంలో వచ్చి కలవడం జరిగింది. ఆ గెటప్ లో ఎలా అనిపించింది మీకు రోజా గారిని? చాలా అద్భుతం అనిపించింది సార్, ఆశ్చర్యం అనిపించింది. మేడం గారు రావటం మాకు అదృష్టం. మాకు కొంత సహాయం చేసింది, మా బాధలు కొద్దిగా తగ్గినాయి. కానీ మీకు హెల్త్ ప్రాబ్లం కదా, ఎన్ని సంవత్సరాలు చెల్లమ్మాయి హెల్త్ ప్రాబ్లం మీకు? 5 సంవత్సరాలు. ఒక కిడ్నీ కూడా తీసేసారు. ఓకే, నాలో ఒక కిడ్నీ ఉంది. ఒక కిడ్నీ ఉంది. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఇన్ఫెక్షన్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా బాగానే ఉంది, కొంచెం పర్లేదు. ఓకే, మళ్ళీ రోజా గారికి ఏం చెప్తారు? మీరు వచ్చేసి కొంతలో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? దండం పెడతాం సార్, హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు. దండం పెట్టుకుంటాం. సొంత అక్కలాగా చేసింది మాకు. ఏమన్నా ఫస్ట్ చూడగానే మీరు ఏమనుకున్నారు రోజా గారు? రోజా గారు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాం, పనుకున్నాము, బాగాక హెల్త్ బాగా. ఓకే, చూడంగానే షాక్ అయ్యారా? షాక్ అయిపోయాము మేడం గారు రాగానే. మేడం గారు బాగానే పలకరిచ్చారు మంచిగా. ఏం తెచ్చారు రోజా గారు? అదే పిల్లలకి 2 గౌన్లు, వైట్ గౌన్లు, ఇంకా బొమ్మ ఒకటి మీకేం తెచ్చారు? మళ్ళీ మాకేం తేలేదండి. మీకేం తెలియదు, పిల్లలకి పిల్లలకన్నా చాక్లెట్స్ బాగా తిన్నావా? చాక్లెట్స్ రోజా గారు ఇచ్చింది, గ్యాస్ ఇచ్చింది. తెచ్చినావా? తిన్నావా? బాగా బొమ్మతో ఆడుకుంటున్నావా? ఏం చదువుతున్నావు పిల్లలు? ఫస్ట్ క్లాస్ గవర్నమెంట్. ఓకే, పెద్ద పాప 4వ తరగతి చదువుతున్నారు. ఓకే, మంచి చదివించుకోండి, మంచిగా ఉంటుంది. అండ్ రోజా లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, మీకు ఆదుకుంటారు. లేక రోజా గారిని అడగండి, చేస్తుంది. తను అనుకున్నదంటే తను కంపల్సరీ ఆదుకుంటారు. మంచి ఓకేనా? అవును సార్. ఓకే, రోజా గారికి లాస్ట్ లో ఏమంటారు చెప్పాలంటే? ఓకే, లాస్ట్ లో రోజా గారికి ఏమంటారు మినిస్టర్ రోజా గారికి? ఏం లేదు సార్, ఆమె నాకు అమ్మలాగా అనిపించింది. మా అమ్మకి సేవ చేసుకునేందుకు ఆమె కరుణించి నాకు దయ చూపితే ఆమె దగ్గరే ఉంటాను. ఆమె ఇంటి దగ్గరే ఉండి నేను ఆమెతోనే ఉండాలి. నేను పని చేసుకుంటా, ఆమెను చూసుకుంటా. నేను ఉన్నంతకాలం ఆమె నాకు అండగా ఉంటారని నమ్ముతూ ఆమెతోనే ఉండాలనుకుని నేను అనుకుంటున్నాను సార్. అదే నా కోరిక. అది ఎక్కువ అనుకోవచ్చు, తక్కువ అనుకోవచ్చు. నాకు ఇంకా లైఫ్లో ఏ కోరిక లేదు. ఆమె దగ్గర ఉండి నేను పని చేసుకుంటా. నాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ అమ్మ ఉంటుంది, మేడం గారు ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. అదొకటే. ఇంకా నా జన్మ అంతా కూడా ఏం చేసినా కానీ ఆ రుణాన్ని నేను తీర్చుకోలేను. అది ఓకేనండి. రాజు గారు ఏదనుకుంటున్నారు? రోజా గారు కంపల్సరీ ఎవరో తెలియనప్పుడే వచ్చారు, మీ గురించి తెలిసిన తర్వాత ఎట్లా వదిలేస్తారు? రోజా గారు కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా నా పేరు అని అంట. అసలు అది మిరాకిల్. ఇంకా మేడం గారు చెప్పి ఆమె ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. అంత ఇదిగా అనిపించింది. ఏదో ఒక బంధం ఉంటేనే ఇక్కడ తగ్గించుకోవచ్చు. మేడం గారు నాన్నగారి పేరు నా పేరు అయ్యేపాటికి నా నాన్న పేరు పెట్టుకున్న ఆయన నా కోసం చూస్తున్నాడని వచ్చింది. అది కూడా అనుకోకుండా స్పాట్లో వేరే మీటింగ్ వెళ్ళడం, అక్కడి నుంచి నా విషయం తెలియటం, స్పాట్లో ఇటు రిటర్న్ అవ్వడం. అసలు దేవుడు నాకు, దేవుడు కనపడరు అంటే ఇలాంటి రూపాల్లోనే దేవుడు ఉంటారండి. దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకి కనిపించే దేవుడు వీళ్ళల్లోనే ఉంటాడు. ఇప్పుడు మీకు దేవుళ్ళగా ఇంకంతే. ఒక యేసు ప్రభు, ఒక మేరీ మాత, ఒక దుర్గమ్మ, ఈ గీళ్ళే వాళ్ళు ఎలాగో మాకు రోజు అమ్మ అలాగా. సూపర్. ఓకేనండి నాగరాజు గారు, టేక్ కేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మినిస్టర్ రోజా గారు రావడము, విషయం తెలవంగానే వచ్చేసి హెల్ప్ చేయడము, క్రిస్మస్ తాతలాగా వచ్చేసి వీళ్ళకు షాక్ ఇవ్వడము, సర్ప్రైజ్ ఇవ్వడము, పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడము, అండ్ తన ఆరోగ్య పట్ల చూసి వీళ్ళ ఆరోగ్యానికి చెక్ ఇచ్చిపోవడము. అండ్ ఆ చెక్ కూడా పాపం ఈయన డబ్బులు వచ్చినాగానే అప్పులు తెచ్చుకుంటారు కదా, అప్పుల వాళ్ళు కూడా తీసుకెళ్లడం. ఈయన నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ అండి. డబ్బులు వచ్చిన తర్వాత ఏమి లేవు, మా రోజా గారు మినిస్టర్ గారు మేము చెప్తా అని చెప్పకుండా తెచ్చిన అప్పులు నిర్మోహమాటంగా ఎలాంటి స్వార్థం లేకుండా అప్పు ఎలా అయితే చెల్లించాడో తన స్థాయిలో ఇచ్చేయడం జరిగింది. కొంతవరకు తన వైఫ్ ఎవరైతే ఉన్నారో
ఉన్నారు. అమ్మాయి వాళ్ళ వైఫ్ ఆరోగ్యం కూడా, కిడ్నీ కూడా బాగలేదు, ఇన్ఫెక్షన్. కానీ రోజా గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి మా ఛానల్ తరపు నుంచి. అండ్ నాగరాజ్ మీ కోసం ఎదురు చూస్తున్నారు, మా అమ్మ కోసం, అమ్మకు సేవ చేసుకుంటాను నేను అక్కడికి రావాలని అనుకుంటున్నారు. ఆయన చూడండి, ఇంకా హెల్ప్ చేయాలి. ఆయన చాలా మంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మేము డిస్క్రిప్షన్లో మీకు అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాము, ఇతను ఫోన్ నెంబర్ ఇస్తాము. మీరు కొంచెం వీలైనంత సహాయం చేయండి. వాళ్ళ ఆరోగ్యం, ఎందుకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా చాలా కిడ్నీ ప్రాబ్లం ఉంది, తనకు కూడా హెల్త్ బాగలేదు, ఆదుకున్నట్టు అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హెల్ప్ చేయండి, ఇలాంటి విషయాలు మనం వెనకడిగేయొద్దు, కంపల్సరీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్మలు టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.